హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు టేస్టీ సొరకాయ పులుసు చేసుకుందాం. చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. దీనికి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది. దీని కొరకు ముందుగా మనం చింతపండు 2 సార్లు కడుక్కొని నానబెట్టేసుకోవాలి. మనం అన్నీ రెడీ చేసుకునే వరకు చింతపండు నానుతుంది. చింతపండుని ఎప్పుడైనా శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి, అంత దుమ్ము ఉంటుంది. ఇది నానేలోపు మనం బౌల్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. సొరకాయ పులుసుకు చాలా టేస్టీగా ఉంటాయి. పులుసు మిరపకాయలు వేస్తే టేస్టీగా ఉంటుంది. తర్వాత వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి రాస్మెల్ పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెము మెంతి పౌడర్ వేసుకోవాలి. పులుసులలో ఏ పులుసులు చేసినా కానీ మెంతి పొడి వేస్తే చాలా టేస్టీగా వస్తుంది పులుసు. రుచిగా తయారవుతుంది అన్నట్టు. తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకొని ఈ సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఎప్పుడైనా కానీ పులుసుకు కొంచెం పెద్దగానే కోసుకోవాలి, చిన్నగా కోయొద్దు. ముక్కలను కోసేదాన్ని బట్టి కూడా ఉంటుంది కూర టేస్ట్గా అవ్వడం కూడా. మనం అనుకుంటాం ముక్కలే కదా ఎట్లా కోస్తేంది అనుకుంటాం, కానీ కోసే విధానంతో కూడా కర్రీ టేస్ట్ మారుతుంటుంది. తర్వాత ఇందులో కొంచెము ఈ పోనీలని కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముక్క ఉడికిందా లేదా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. ఉడికినాక ఒక్క స్పూను బియ్యపిండి వేసి కలిపిన నేను. కాకపోతే కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటే అర స్పూన్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉందండి. నేను ఎప్పుడు వేయలేదు, ఎప్పుడు నువ్వుల పొడి ఎక్కువ వేస్తా. కానీ ఇది వేసి చూసిన ఎంత టేస్టీగా ఉందంటే మీరు ఒకసారి చెయ్యండి, చాలా బాగుంది. ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ పోపులోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి పెట్టుకొని తర్వాత ఈ బియ్యపిండి మనం కలిపింది ఉంది కదా ఇప్పుడు పోసుకోవాలి. పోపులోనే పోసుకుంటే బియ్యపిండి పచ్చిదనం అనేది ఉండదు, కొంచెం స్మెల్ వస్తుంది కదా, అది అనేది ఉండదు కొంచెం గోలాక. ఇది పోసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు సరిపోయేంత రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ 2 అండ్ హాఫ్ వేసిన. ఇప్పుడు అది వేసాక చింతపండు రసం పోయాలి. ఇది పోసి ఒకసారి కలిపి మనం చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం జారుడుగా ఉందా, చిక్కగా ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. కొంచెం చిక్కగా ఉంటే వాటర్ వేసేసుకోవాలి. ఇక మనకి ఇదే సరిపోతుంది అనుకుంటే ఏనవసరం లేదు, ఇలా చూసుకోవాలి. ఇది సరిపోతుంది, ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. మరీ చిక్కగా ఉన్నా బాగుండదు, మరీ లూజ్గా ఉన్నా బాగుండదు. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. అంతే. ఉడికేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసేసుకోవాలి. బెల్లం వేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు ఎక్కువైనా గానీ సరిపోతదన్నట్టు. తర్వాత ధనియాల పొడి, నువ్వుల పొడి వేసుకోవాలి. బెల్లం ఇష్టం లేకపోతే ఏసుకోకున్నా ఏం లేదు. ఇది నువ్వుల పొడి ఏసుకుంటేనే కర్రీ మనకు పులుసు చేసినట్టు అనిపిస్తుంది. నువ్వుల పొడి ఏస్తే దాని టేస్టే వేరు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికాక అప్పుడు మనం కొంచెం కరివేపాకు మళ్ళీ ఒక మండ వేస్తేనే చాలా టేస్ట్‌గా ఉంటది. ఆ ఫ్లేవర్ అంతా దిగి కొత్తిమీర ఆకు వేసేసి దించేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.